అందరికీ నమస్కారం. నేను ఇంట్రాడే ట్రేడర్‌గా సక్సెస్ అవ్వడానికి 6 ఇయర్స్ టైం పట్టింది. ఈ 6 ఇయర్స్ టైంలో నేను 5 స్టేజెస్‌ని క్రాస్ చేశాను. ఆ 5 స్టేజెస్ ఏంటి వన్ బై వన్ చూద్దాం. స్టేజ్ 1 ట్రేడింగ్ వితౌట్ నాలెడ్జ్. ఎటువంటి నాలెడ్జ్ లేకుండానే మనం ట్రేడ్ చేయడం మొదలుపెడతాము. ఫైనల్‌గా మన రిజల్ట్ ఏముంటుందంటే లాస్. స్టేజ్ 2 లెర్నింగ్ టెక్నికల్ అనాలిసిస్. ట్రేడింగ్ చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలని రియలైజ్ అయ్యి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటాము. దెన్ స్టేజ్ 3 ట్రేడింగ్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. నేర్చుకున్న టెక్నికల్ అనాలిసిస్ తోటి మనం ట్రేడింగ్ చేయడం మొదలు పెడతాం. బట్ ఫైనల్‌గా రిజల్ట్ గనుక చూస్తే లాస్ మాత్రమే ఉంటుంది. బట్ విల్ గెట్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తున్న కొద్దీ దెన్ స్టేజ్ 4లోకి ఎంటర్ అవుతాము. దెన్ ఇన్ ద స్టేజ్ 4 డిజైన్ ఏ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. మన ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మనం ఓన్‌గా స్ట్రాటజీని డిజైన్ చేసుకుంటాము. ఈచ్ స్ట్రాటజీకి రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటాము. దాని ప్రకారం మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందంటే నో బిగ్ ప్రాఫిట్ అండ్ నో బిగ్ లాస్. మేబీ మనం మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకునే పొజిషన్‌లో ఉంటాం. నెక్స్ట్ స్టేజ్ 5 మనం స్ట్రాటజీ డిజైన్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత పేషెన్స్ అనేది మనకు అలవాటు అవుతుంది. వన్స్ మనకు పేషెన్స్ అలవాటు అవుతే మన ట్రేడింగ్ విధానం ఎలా ఉంటుందంటే దట్ ఈస్ స్టేజ్ 5 ట్రేడింగ్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్. వన్స్ మనం పేషెన్స్తో ట్రేడ్ చేస్తూ ఉంటే అంటే మనకు సరైన ఆపర్చునిటీ వచ్చేంత వరకు వెయిట్ చేసి ట్రేడ్ చేస్తూ ఉంటే మనకు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ వస్తాయి. దెన్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ట్రేడర్. నేను ఇప్పుడు ఈ 5th స్టేజ్లో ఉన్నాను. నేను కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ గెయిన్ చేస్తున్నాను బై ట్రేడింగ్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్. మరి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.